ఒక్కసారి ఓడి చూడు, లోకం నీకు పరిచయం అవుతుంది. ఇప్పుడు అదే వైసీపీ కార్యకర్తలకి తెలుస్తోంది. వాస్తవంగా 2009 నుంచి జగన్ వెంటాలో ఉన్నాం, 2014లో ఓడిపోయినప్పుడు వెంట ఉన్నాం, బాగా కష్టపడ్డాం. తీరా చూస్తే 2019లో అధికారంలోకి వచ్చాక మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదు, స్థానికంగా మాకు అసలు పవర్ లేకుండా పోయింది, వాలంటీర్లను ఇచ్చేశాక ఇంకా మా దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళు ఎవరు పబ్లిక్, వాళ్ళనే ఓట్లు వేయించుకోమనండి అని మాట్లాడినటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది. అదే సందర్భంలో అక్కడ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కార్పొరేటర్లు, సర్పంచులు, చైర్మన్లు, లేకపోతే ఎమ్మెల్యేలు, వీళ్ళని ఎవరిని పట్టించుకోవాలి. ఎవరి క్వార్టరే వాళ్ళు. మొత్తం క్యాడర్ని కలిపి సమిష్టిగా నడిపించే యంత్రాంగం లేదు. తెలుగుదేశం పార్టీ ఆ విషయంలో సంస్థాగతంగా సక్సెస్ఫుల్గా ఉంది. అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ క్యాడర్ని కంటిన్యూ చేసుకొచ్చింది. ఇక్కడ అలాంటి ఒక నెట్వర్క్ చేసుకోవాలి. పార్టీ అన్నదాన్ని వదిలేశారు. చంద్రబాబు 2019లో అధికారం పోవడానికి కారణమైంది 2014-19 మధ్యలో క్యాడర్ను వదిలేయడమే. ఇక్కడ కూడా జరిగింది అదే, క్యాడర్ను వదిలేశారు. ఈ క్యాడర్ని పట్టించుకోకపోయేటప్పటికి, ఎవరి గ్రూపులు వాళ్ళదయ్యేటప్పటికి వీళ్ళకి ఆ కసిరేగిపోయింది. ఓసారి మన వాల్యూ ఏంటో తెలియాలి అన్నటువంటి ఉద్దేశంతో ఎవరు పనిచేయలే. అది రెండవ దెబ్బ అయింది. కానీ ఇప్పుడు ఎంత దారుణంగా ఓడిపోతుందని వాళ్ళు కూడా ఊహించాల. రెడ్లు వచ్చేటప్పటికి నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ రెడ్ల సెట్లకే గండి పెడుతున్నాడు. అప్పటికి 3 కదా మార్చిందని రెడ్లే ఆ పార్టీ నాయకులు మాట్లాడతారు. కానీ రెడ్లలో ఫీలింగ్ ఏంటి అంటే, రెడ్డికి ప్రభావితమైనటువంటి సీట్లు అక్కడేమో తెలుగుదేశంలోనేమో సుజనా చౌదరి, విజయవాడ వెస్ట్ లాంటి చోట్ల కూడా సుజనా చౌదరి లాంటి వాళ్ళకి ఇచ్చారు. అట్లాగే బీసీఎల్ ఏరియా అన్నటువంటి మంగళగిరి లాంటి చోట్ల నారా లోకేష్కి ఇచ్చారు. వాళ్ళు అలా ఉంటే ఇక్కడ రెడ్లు బలంగా ఎప్పుడు గెలిచేటటువంటి సీట్లని ఎందుకు తీసేయాలి అన్నటువంటి కోపం రెడ్లకు వచ్చింది. ఇంకోటి, పేరుకేమో రెడ్లు దోచుకుంటున్నట్టు ఉంటుంది, అదేదో చిన్న క్వార్టర్ తింటున్నారు, తమనెవరిని తిననివ్వట్లేదు, మద్యం దుకాణాలన్నీ ప్రైవేటే, ఇదే గవర్నమెంటే, ఇసుక గవర్నమెంటే, అంటే పైకి వెళ్తున్నాయి కానీ మమ్మల్ని ఎవరిని తినయలేదు, క్యాడర్ని ఎట్లాగైనా మెయింటైన్ చేయాలి అన్నటువంటి కసి వాళ్ళల్లో వచ్చింది. వాళ్ళు జగన్కి బుద్ధి చెప్పాలనుకున్నారు, ఎవరికాళ్ళు వదిలేశారు. ఈ ఇంపాక్ట్ ఏమైంది, అందరూ కలిసి వదిలేసిన తర్వాతన ఎవరికాళ్ళు నా ఏరియాలో దెబ్బతీస్తే సరిపోతుంది అనుకున్నప్పుడు ఓ సామెత ఉంటుంది. రాజుగారి ఇంట్లో ఓ ఫంక్షన్ జరుగుతుంటే ఊళ్ళో వాళ్ళందరూ తలా వచ్చి ఓ లీటర్ పాలు పోయమన్నారట కుండలో. అలా పాలు పోస్తే అలా కుండ నిండిపోతుంది అనుకున్నారట. తీరా చూస్తే ఎవరికాళ్ళు రాజుగారి ఇంట్లో అంటే అందరూ పాలే గది తెచ్చేది, నేను ఒక బిందె నీళ్లు పోస్తే ఏమవుతుందని ఎవరికాళ్ళు బిందె నీళ్లు పట్టుకుపోయారట. తీరా చూస్తే సాయంత్రం అయ్యాక పాలు కాఫీ కాద్దామని చూస్తే అక్కడ మొత్తం కుండ నిండా నీళ్ళే ఉన్నాయట. ఇప్పుడు ఎవరికాళ్ళు నా వరకు దెబ్బతీస్తే నా ఏరియాలో నా విలువేంటో తెలియజేద్దాం అనుకుంటే అందరూ కలిసి అట్టగా అనుకునేటప్పటికీ చివరికి మొత్తం 11 స్థానాల ఘోర పరాభవానికి కారణమే. ఇప్పుడు ఈవీఎంల గురించినో లేకపోతే ఇంకోటో చెప్పుకుంటే ప్రయోజనం ఏంటి? అది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్నటువంటి అంతర్మదనం, ప్రస్తుతం వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుతున్నటువంటి మాట.